నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో నానో ఫ్యాట్తో కొత్త సౌందర్యం, పక్షవాతం నివారణ ఎలా, గర్భిణీల్లో రక్తహీనత అధిగమించడం ఎలా, పాదాల్లో ఆనెలు బాధిస్తున్నాయా, ఇంకా హెల్త్ టిప్. కొవ్వు అనగానే అది మనకు చేసే హాని గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నిజానికి కొవ్వు వలన ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. ఇవాళ ఆధునిక వైద్యంలో కొవ్వును కాస్మోటిక్ పరంగా కూడా ఉపయోగిస్తున్నారు. ముఖంలో కనిపించే లోపాన్ని సరిచేసేందుకు, శరీర ఆకృతిని తీర్చిదిద్దేందుకు వీలుగా నానో ఫ్యాట్ను ఉపయోగిస్తున్నారు. మన ఒంట్లో ఎక్కువగా ఉన్న చోట నుంచి కొవ్వును తీసి బుగ్గలు, వక్షోజాలు మొదలైన ప్రాంతాల్లో మార్పిడి చేస్తున్నారు. తద్వారా మన ముఖానికి, శరీరానికి చక్కటి సౌష్ఠవాన్ని, ఆకృతిని తీసుకొస్తున్నారు. కొవ్వుతో కొత్త సౌందర్యాన్ని తీసుకువచ్చే ప్రక్రియల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామంది ముఖం చంద్రబింబంలా ఉండాలని కోరుకుంటారు. ముఖంలో ఏ చిన్న వంక కూడా ఉండరాదని అనుకుంటారు. ఒకప్పుడైతే ముఖంలో ఏదైనా తేడా ఉంటే చేయడానికి పెద్దగా ఏమీ ఉండేది కాదు. కానీ కాస్మెటిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చాక ముఖంలో లోపాల్ని మాయం చేసే పద్ధతులు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న పద్ధతి నానో ఫ్యాట్స్. చాలా సూక్ష్మ స్థాయిలో కొవ్వును బయటకు తీసి ముఖంలో మనకవసరమైన చోట ఇంజెక్ట్ చేసుకునే సౌలభ్యం ఇందులో ఉంటుంది. దీంతో ముఖంలో ఎక్కడైనా గుంతలు, గాట్లు పడినా వాటిని సరిచేసుకోవచ్చు. ముక్కులో, బుగ్గల్లో ఏవైనా తేడాలున్నా వాటిని సమం చేసుకోవచ్చు. ఈ నానో ఫ్యాట్ అంటే ఏంటి మెయిన్గా చూస్తే ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్. ఈ ఫ్యాట్ గ్రాఫ్టింగ్లో మెయిన్గా ఏంటంటే 3 రకాలు ఉంటాయి అన్నమాట. మెయిన్గా మ్యాక్రో ఫ్యాట్ గ్రాఫ్టింగ్, మైక్రో అండ్ నానో. ఈ మ్యాక్రో, మైక్రో దేనికోసం ఉపయోగిస్తారంటే వాల్యూమ్ రీప్లేస్మెంట్. ఎక్కడైతే ఇర్రెగ్యులారిటీస్ ఉందో ఆ ఏరియాలో కాంటూర్ కరెక్షన్స్ కానీ వాల్యూమ్ రీప్లేస్ చేయడానికి కానీ ఉపయోగిస్తాం. బట్ దెన్ వాట్ ఈజ్ నానో ఫ్యాట్ అని చూస్తే నానో ఫ్యాట్ని వాల్యూమ్ రీప్లేస్ చేయడానికైతే కాదు. ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ ఏంటంటే స్కిన్ రీజువనేషన్ కోసం వాడతాం. దెన్ వాట్ ఈజ్ స్కిన్ రీజువనేషన్ ఏంటంటే స్కిన్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి. వెరేజ్ ఇక్కడ ఫ్యాట్ ఏంటంటే స్కిన్ కింద క్వాంటిటీని ఇంప్రూవ్ చేయడానికి కోసం మ్యాక్రో అండ్ మైక్రో ఫ్యాట్ని ఉపయోగిస్తాం. ఈ మ్యాక్రో ఫ్యాట్ మెయిన్గాను పెద్ద పెద్ద గ్లోబ్యూల్స్ లాగా ఉంటాయి అన్నమాట. మైక్రో అంటే దానికంటే చిన్నగా ఉంటాయి. అవి ఓన్లీ వాల్యూమ్ అని చెప్పినట్టుగా ఉపయోగపడతాయి అనమాట ఇర్రెగ్యులారిటీస్ కోసం. ఈ నానో ఫ్యాట్లు ఏంటంటే లిటరల్గా ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అనేది ఉండవండి. అసలు లిటరల్గా ఫ్యాట్ గ్లోబ్యూల్. దెన్ వాట్ ఈజ్ ఇట్ ఫ్యాట్? బట్ ఇట్ ఈస్ ఫ్యాట్ ఓన్లీ. బట్ ఏంటంటే ఎమల్సిఫైడ్ ఫ్యాట్ అంటాం. ఫ్యాట్ ఎవరికైనా సరే బాడీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే గ్లోబ్యూల్స్ లాగా ఉంటుంది. ఆ తర్వాత వన్స్ కొంచెం సొల్యూషన్ అది ఇచ్చేసి నాకు ఏంటంటే బాగా ఆల్మోస్ట్ మనం లిక్విడ్ లాగా చేసేయచ్చు దాన్ని, థిక్ లిక్విడ్ లాగా. ఆ లిక్విడ్ ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే ఇంకా థిన్ లిక్విడ్గా కూడా చేయొచ్చు, డైల్యూట్ చేస్తాం. ఆ థిన్ లిక్విడ్ని మేము స్కిన్ లోపల, స్కిన్లో లేయర్స్లో, స్కిన్ కింద కాకుండా స్కిన్ లేయర్స్లో ఇచ్చేదాన్ని నానో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటాం అనమాట. దిస్ ఈజ్ నానో ఫ్యాట్ గ్రాఫ్టింగ్. సో ఇండికేషన్స్ మనం ఎక్కడ అంటే దీని యూజెస్ ఎక్కడ నానో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చూస్తే ద బెస్ట్ ఇండికేషన్ ఏంటంటే డార్క్ సర్కిల్స్ అండి. ఇక్కడ ఈ రీజియన్లో ఫ్యాట్ తగ్గిపోతే ఏమవుతుందంటే బోన్ బయటపడుతుంది. అంటే పల్సబడిపోయి స్కిన్, ఆ ఫ్యాట్ యొక్క షీన్నెస్ తగ్గిపోయి స్కిన్ కింద డైరెక్ట్గా బోన్ దగ్గర ఉండేటప్పటికి ఆ బ్లాక్నెస్ అనేది కనపడిన షాడోగా కనపడుతుంది అనమాట. అటువంటి చోట్ల మ్యాక్రో ఆర్ మైక్రో ఫ్యాట్ గ్రాఫ్ట్ ఇచ్చినాక దెన్ ఈ నానో ఫ్యాట్ని ఇస్తే ఏంటంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండికేషన్స్ ఏంటంటే డార్క్ సర్కిల్స్, అండర్ ఐ డార్క్ సర్కిల్స్. సెకండ్ థింగ్ యాక్నీ స్కార్స్ అండి. అంటే పూర్వకాలంలో పోస్ట్ యాక్నీ స్కార్స్ అనేవాళ్ళు. అంటే యాక్నీ అంటే అందరికీ తెలిసే ఉంటుంది పింపుల్స్ కారణం. పింపుల్స్ వల్ల ఏమవుతాయంటే కొన్ని బర్స్ట్ అయినాక గుంటల్లాగా మచ్చలు ఏర్పడతా ఉంటాయి. ఈ మచ్చల వల్ల ఏంటంటే ఆ ఏరియాలో కొంత స్కిన్ తీసివేయబడుతుంది అనమాట, డీజనరేట్ అయిపోతుంది. సో ఇలాంటి గుంటలు, రోడ్డు మీద గుంటలు ఏర్పడినట్టుగా స్కిన్ మీద గుంటలు ఏర్పడతా ఉంటాయి. పెద్దవి అవ్వచ్చు, చిన్నవి అవ్వచ్చు. ఈ గుంటలు ఏంటంటే ఎందుకు ఏర్పడతాయి అంటే అక్కడ దాంట్లో కొల్లాజన్ అనే సబ్స్టెన్స్ పోతుంది అనమాట. అలాగే కొంతమందికి ఫైన్ రింకిల్స్ వస్తూ ఉంటాయి, వెరీ వెరీ ఫైన్ రింకిల్స్. ఈ నానో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనేది క్రూడ్ రింకిల్స్కి పనికిరాదు, అంటే బాగా రింకిల్స్ వస్తే పనికిరాదని. వెరీ ఫైన్ రింకిల్స్, సన్నగా ఉండనట్టుగా అలాంటి వాటికి ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ మౌత్ చుట్టూతాను, ఐ దగ్గరను, ఆర్ ఈవెన్ ఫోర్ హెడ్ దగ్గర కూడా. ఇలాంటి అంటే ఎర్లీ స్టేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ 30s, 40s ఆర్ 40 నుంచి 50 ఏళ్ళ వాళ్ళకి కొంతవరకు స్కిన్ రీజువనేషన్కి ఉపయోగపడతాయి.
వాటికి కూడాను. ఇంకా 4వ కారణం ఏదని చెప్తే ఎక్కడన్నా సన్ డ్యామేజ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ సన్లో, అంటే మనకు తక్కువ అండి. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్లో బాగా వైట్ స్కిన్స్లో బాగా చూస్తాం, సన్నట్ స్పాట్స్ వస్తూ ఉంటాయి, లేదంటే చిన్న ఇంకా దాన్ని ఫ్రికిల్స్ అంటాం, లేదంటే స్కన్ వల్ల ఇంకా కొన్ని అదర్ చేంజెస్, పిగ్మెంటేషన్ యూనిఫామ్గా తేడా వస్తూ ఉంటాయి. ఆర్ ఈవెన్ మనలో కూడాను ఒక టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్స్ వస్తూ ఉంటాయి మనకి. ఏ జబ్బు ఏం కాదు అది. ఆర్ మెలాస్మా అంటారు. మెలాస్మా అనేది ఇంకో రకం అనమాట. వేరే ఒకసారి డయాగ్నోస్ పెట్టలేక కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట పిగ్మెంటేషన్స్లో. అలాంటి వాటికి ఏంటంటే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా కొన్ని రకం ఏంటంటే రేడియేషన్ డ్యామేజ్. కొంతమంది క్యాన్సర్ ఇచ్చిన వాళ్ళలో ఏమవుతుందంటే ఈ స్కిన్ పైనుంచి రేడియేషన్ వెళ్ళటం వల్ల ఆ ఏరియాలో కొంత డిఫ్యూజ్గా డార్క్గా ఏర్పడిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని మీరు ఎన్ని క్రీములు వాడినా కానీ, ఎంత న్యూట్రిషన్ ఇచ్చినా కానీ బాడీ అది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఆర్ ఇట్ మే టేక్ ఏ లాంగర్ టైమ్ ఆల్సో. అటువంటి వాటికి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట ఈ నానో ఫ్యాట్ గ్రాఫ్టింగ్. వయసు మీద పడే కొద్దీ చర్మం గుణంలో తేడా వస్తుంది. ఒకప్పుడు ఈ విషయంలో చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ నానో ఫ్యాట్స్ అందుబాటులోకి వచ్చాక చర్మంలో వచ్చిన తేడాలను, వర్చస్సును పెంచే అవకాశం వచ్చింది. మరీ ముఖ్యంగా ముఖంలో నుదుటిపైన, కనుబొమ్మల పక్కన వచ్చే ముడతల్ని మాయం చేయడంలో నానో ఫ్యాట్స్ చక్కగా పనిచేస్తాయి. కొందరికి మెడ దగ్గర, గొంతు దగ్గర కూడా చర్మం ముడతలు పడి సాగిపోయినట్టుగా అనిపిస్తుంది. దీన్ని సరిచేయడంలో కూడా నానో ఫ్యాట్స్ బాగా పనిచేస్తుంది. అలాగే పెదాలు, బుగ్గల తాలూకు వర్చస్సును పెంచడంలో కూడా నానో ఫ్యాట్స్ బాగా పనిచేస్తుంది. చేసే పద్ధతి ఏంటి? మనం యూజువల్గా పొట్టపాటు నుంచి తీస్తాం అన్నమాట, లేదంటే నడుం దగ్గర నుంచి కానీ ఈ ఏరియాలోంచి తీస్తాం అన్నమాట. మనకు కావాల్సింది ఇక్కడ నానో ఫ్యాట్ గ్రాఫ్టింగ్. సపోజ్ ఒక 1 ml కావాలంటే నానో ఫ్యాట్ లిక్విడ్ యూజువల్గా 10 ml తీయాల్సి వస్తుంది అన్నమాట. దట్ ఈస్ ద రేషియో. 1 ml కోసం మినిమం 10 ml తీస్తే కానీ అది రాదు, సరైన ప్రాపర్గా చేస్తే. ఈ నానో ఫ్యాట్ ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుని మన ఫేస్కి కానీ లేకపోతే అండర్ ఐకి కానీ ఎన్ని ml కావాలో మనం చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 ml చాలా మందికి సరిపోతూ ఉంటుంది. ఒకసారి ఫేస్ అంతా రీజ్యూమినేట్ చేయాల్సి వస్తే మేబీ 10 ml కూడా అవసరం అవుతుంది. ఆ 10 ml తీయాలంటే 100 ml ఫ్యాట్ మనం తీయాలన్నమాట, యాస్పిరేట్ చేయాలి. చేసి దాన్ని ఏంటంటే డీక్యాంటేషన్ అంటాం. డీక్యాంటేషన్ ఏంటంటే లిటరల్గా ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే ఇలా ఫ్యాట్ తీసినాక ఫ్యాట్ డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసేసేవాళ్ళు. దాన్ని మైక్రో ఫ్యాట్ అంటారు. మైక్రో అంటే పెద్ద వాటిని చిన్నగా చేసి, మైక్రో అంటే లిటరల్గా పాసుల్లాగా దాన్ని ఎరగొడతాం అనమాట. లిటరల్గా కొంతవరకు చేయటం వల్ల మైక్రో అవుతుంది. ఆ మైక్రోనే ఇంకా కొన్ని పాసులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 సిరెంజ్లోకి తీసుకుంటాం. ఒక సిరెంజ్ ఎంటీ సిరెంజ్, ఒక సిరెంజ్ ఫుల్ సిరెంజ్ తీసుకుని ఆ రెండింటికి కనెక్టర్ ఉంటుంది అన్నమాట. ఈ కనెక్టరు నారో పాసేజ్ డిపెండింగ్ ఆన్ 2 mm, 3 mm, 1 mm, 1.2 ఇలా పాసేజ్లు ఉంటాయి కొన్ని, అంటే దారులు అనమాట. సో ఈ ఫ్యాట్ దాని నుంచి ఈ చిన్న ఛానల్ ద్వారా పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ బ్రేక్ అవుతుంది అనమాట. అలాగే మధ్యలో కొన్నింటికి ఏంటంటే జల్లీలు లాంటివి ఉంటాయి. ఆ చెత్తంతా ఏమైనా ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది అనమాట. అది డివైడ్ అవుతుంది. సో ఆ విధంగా పాస్ చేయటం వల్ల ఇటు పక్కకు వచ్చేటప్పటికి ఒక సిరింజ్లోంచి పాస్ చేసి ఇంకో సిరింజ్లోకి వచ్చేటప్పటికి అంటే తగ్గుతుంది అనమాట దాని స్వైజ్. అలాగే మళ్ళీ దీంతో చేస్తే ఇంకా కొద్దిగా తగ్గుతుంది. సో ఈ విధంగా చేసేటప్పుడు దీన్నే పాసెస్ అంటారు అనమాట. సమ్టైమ్స్ 10 కానీ 20 కానీ ఈవెన్ 30 పాసెస్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ గ్రాడ్యువల్ ఒకేసారి చేయలేం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే 3 mm దాన్ని తీసుకున్న తర్వాత 2.6, అలాగే 1.6, తర్వాత 1.2, ఇలా 1.2 దాకా మనం నానో ఫ్యాట్ గ్రాఫ్ట్ చేయాలంటే ఆ పాస్ వరకు మనం చేయాల్సిందే అనమాట. అంటే చేసే కొద్దీ ఏమవుతుందంటే ఫ్యాట్ ఏంటంటే లిటరల్గా ఎమల్సిఫై అంటే లిక్విడ్ అయిపోతుంది అనమాట. సో దాన్ని రీజనరేటివ్ పర్పస్కి వాడతాం. మామూలుగా మైక్రో ఫ్యాట్ గ్రాఫ్ట్కి నానో ఫ్యాట్ గ్రాఫ్ట్కి తేడా ఏంటంటే ఈ ఫ్యాట్ సెల్స్లో ఉండే బ్రేక్ చేయడం వల్ల, ఎమల్సిఫై అవడం వల్ల ఏంటంటే దాంట్లోంచి స్టెమ్ సెల్స్ రిలీజ్ అవుతాయి అనమాట. దీన్నే మేసెంకైమల్ స్టెమ్ సెల్స్ అంటారు. వేరేస్ ఫ్యాట్గా ఉంటే, గ్లోబ్యుల్స్ లాగా ఉంటే ఆ సెల్స్ రిలీజ్ అవ్వవు, అది వాల్యూమ్ కింద ఉపయోగపడుతుంది. వెరాజ్ వన్స్ ఫ్యాట్ బ్రేక్ అయితే ద బ్యూటీ ఏంటంటే ఫ్యాట్లో ఎన్నో పదార్థాలు ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది యూస్ఫుల్ సబ్స్టెన్స్ ఏంటంటే మేసెంకైమల్ స్టెమ్ సెల్స్. అంటే దాన్నే రీజనరేటివ్ పర్పస్ కింద వాడతాం. ఈ మేసెంకైమల్ స్టెమ్ సెల్స్ని మనం ఇంజెక్ట్ చేస్తాం అనమాట. లిటరల్గా చేయటం వల్ల ఏంటి ఉపయోగం అంటే కనుక ఇక్కడ అది కొల్లాజన్ని పెంచుతుందన్నమాట. మనం వయసు పెరిగే కొద్ది ఏమవుతుందంటే స్కిన్ అందరికీ పలచబడిపోతూ ఉంటుంది. ఏంటి పలచబడితే కారణం అంటే కొల్లాజన్ తగ్గిపోతుంది, అలాగే ఎలాస్టిక్ ఫైబర్స్ తగ్గిపోతాయి. ఈ నానో ఫ్యాట్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ కొల్లాజన్ పెరుగుతుంది, అలాగే ఎలాస్టిక్ ఫైబర్స్ పెరుగుతాయి. అంటే మళ్ళీ యూత్ తిరిగి వచ్చి కొంతవరకు మనం తీసుకురావచ్చు, పూర్తిగా కాదు కానీ కొంతవరకు. అలాగే పిగ్మెంటేషన్, మెలనిన్ పిగ్మెంటేషన్ అనేది బాగా తగ్గుతుంది ఇది ఇవ్వటం వల్ల. బికాస్ ఆ రీజనరేటివ్ స్టెమ్ సెల్స్ ద బ్యూటీ ఏంటంటే అవి ఎక్కడిస్తే ఆ ఏరియాని బాగు చేస్తాయి. ఈ స్టెమ్ సెల్స్ ఇప్పుడు ఇందాక చెప్పిన నానో ఫ్యాట్ నాట్ ఓన్లీ కాస్మెటిక్ పర్పసెస్కి బట్ రీజనరేటివ్ పర్పస్ కూడా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దెబ్బ తగిలితే ఆ దెబ్బ ఊండుని
ఆ కాలిన చోట కానీ దెబ్బలు తగిలినాక మాయం అవటం కానీ తొందరగా మానటానికి కూడా మనం ఈ నానో ఫ్యాట్ని వాడతాం. సో ఈ విధంగా రీజనరేటివ్కి వాడతారు, కాస్మెటిక్స్ పర్పసెస్కి వాడతారు అన్నమాట. ముఖంలో ఏ చిన్న లోపం ఉన్నా, చర్మం మెరుపు తగ్గినా చాలామంది తట్టుకోలేరు. అలాంటి వారి కోసం ముఖంలో అనేక లోపాల్ని సరిచేసి ముఖ వర్చస్సును తిరిగి రాబట్టడంలో నానోఫ్యాట్స్ చక్కగా పనిచేస్తాయి. కొవ్వు అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. నిర్లక్ష్యం చేసి వదిలేస్తే అది శరీరాన్ని కొండలా తయారు చేసి జబ్బులకు ఆలవాలంగా మారుస్తుంది. కొవ్వు విషయంలో జాగ్రత్తగా ఉంటే మన ఒంట్లో జీవక్రియలన్నీ సవ్యంగా పనిచేస్తాయి. అలాగే అదే కొవ్వును ముఖంలోని లోపాలను, శరీరంలోని లోపాలను సరిచేసేలా కాస్మెటిక్ ప్రక్రియల్లోనూ చక్కగా వాడుకోవచ్చు. పక్షవాతం చెట్టంతా మనిషిని నిట్ట నిలువునా కుప్పకూల్చే పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోట మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతుండదు. సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం అవ్వాల్సి వస్తుంది. అయితే పరిస్థితులు అంతవరకు రాకుండా నివారణ చర్యలు తీసుకోవటం అన్ని విధాలా మేలు. ఇందుకు పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ప్రేరేపకాలు, ముప్పు కారకాలపై మనందరం అవగాహన పెంచుకోవాలి. పక్షవాతాన్ని నివారించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చెట్టంత మనిషిని పక్షవాతం నిట్ట నిలువునా కూల్చేస్తుంది. సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం చేయొచ్చు. అందువల్ల పక్షవాతం వచ్చాక బాధపడే కన్నా అది రాకుండా చూసుకోవడమే మేలు. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అధిక రక్తపోటుతో పక్షవాతం ముప్పు పెరుగుతుంది. అందువల్ల రక్తపోటు 120/80కి మించకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా ఉంటే ఆహార వ్యాయామ నియమాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పటికి అదుపులోకి రాకపోతే మందులు వేసుకోవాలి. గుండె లయను అస్తవ్యస్తం చేసే ఏట్రియల్ ఫిబ్రిలేషన్తో పక్షవాతం వచ్చే అవకాశం 5 రెట్లు ఎక్కువ. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్య ఉన్నట్టయితే గుండె వేగాన్ని, రక్తం గడ్డలు ఏర్పడడాన్ని తగ్గించే మందులు వాడుకోవాలి. ఒత్తిడి మూలంగా ఒంట్లో వాపు ప్రక్రియ తలెత్తుతుంది. ఇది పక్షవాతం ముప్పు పెరగడానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మధుమేహంతో బాధపడే వారికి పక్షవాతం ముప్పు 1.5 రెట్లు ఎక్కువ. గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండడం వల్ల రక్తనాళాలు, నాడులు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గ్లూకోజ్ని నియంత్రణలో ఉంచుకోవడం అత్యవసరం. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలేవైనా ఉంటే క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. మధ్యలో మానేయకూడదు. అధిక బరువు, ఊబకాయంతో మధుమేహం, రక్తపోటు ముప్పులు పెరుగుతాయి. ఫలితంగా పక్షవాత ముప్పు కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజూ పొట్టు తీయని ధాన్యాలు, తాజా కూరగాయలు, పండ్లు విధిగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలోని పీచు ఎంతో మేలు చేస్తుంది. ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటే పక్షవాతం ముప్పు కూడా తగ్గుతుంది. సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి కాల్చేవారికి రక్తం గడ్డలు, రక్తనాళాలు సన్నబడ్డం, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ పక్షవాత ముప్పు పెరిగేలా చేసేవే. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు పెరుగుతుంది. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఇవి ఏర్పడితే పక్షవాతానికి దారితీయొచ్చు. సంతృప్త కొవ్వు పదార్థాలు తగ్గించుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేసుకోవచ్చు. వ్యాయామం చేయడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ మోతాదులు పెంచుకోవచ్చు. వీటితో ప్రయోజనం కనిపించకపోతే మందులు తీసుకోవచ్చు. తల్లి బాగుంటే ఆమెకు పుట్టే బిడ్డ కూడా బాగుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇవాళ మహిళల్లో చాలా మందికి రక్తహీనత అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఒంట్లో తగినంత రక్తం లేకపోవటం వల్ల గర్భిణీ దశలో సమస్యల తాకిడి పెరుగుతుంది. కాన్పు కూడా సజావుగా జరిగిన పరిస్థితులే ఎదురవుతాయి. ముఖ్యంగా లోపల బిడ్డ ఎదుగుదల కూడా మందగించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గర్భిణీల్లో సాధారణంగా కనిపించే రక్తహీనతను అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రక్తహీనత అంటే నార్మల్గా నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళల్లో, గర్భం లేని వాళ్ళల్లో హిమోగ్లోబిన్ 12 to 14 grams వరకు ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 11 grams కంటే తక్కువగా ఉన్న వాళ్ళని రక్తహీనత ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ఈ ఎనీమియా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎంత కామన్ అంటే 52 million పీపుల్ అనీమియాతో సఫర్ అవుతున్నారు. సో దీనిలో 2/3 ఆఫ్ ద పాపులేషన్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళే ఉన్నారు. సో మెయిన్ కాజెస్ ఏంటి అంటే ఫస్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. న్యూట్రిషన్ అంటే మనం తీసుకునే ఆహార లోపాల వల్ల వస్తుంది. అంటే మెయిన్గా ఐరన్ తక్కువ అవ్వడము, ఫోలిక్ యాసిడ్ తక్కువ అవ్వడము, వైటమిన్ B12 తక్కువ అవ్వడం వల్ల ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనీమియా అనేది వస్తుంది.
ఎనీమియా అనేది ఎలా డిటెక్ట్ చేయాలి అని అంటే మైల్డ్ ఎనీమియా, మోడరేట్ ఎనీమియా వాళ్లకు ఎలాంటి సిమ్టమ్స్ తెలియవు. జస్ట్ స్క్రీన్ చేసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూడడం వల్ల మనకి ఎనీమియా ఉందో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎనీమియా ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే ఒకవేళ ట్విన్స్ క్యారీ చేస్తున్నారనుకోండి, ట్రిప్లెట్స్ క్యారీ చేస్తున్నారనుకోండి, వీళ్ళు ప్రోన్ ఫర్ ఎనీమియా అనమాట, హై రిస్క్ పేషెంట్స్ అనమాట. వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బేబీకి ఆక్సిజన్ సప్లై అండ్ ప్లాజెంటాకి ఆక్సిజన్ సప్లై అంతా హిమోగ్లోబిన్ ద్వారా జరుగుతుంది. సో ఈ ఐరన్ అనేది హిమోగ్లోబిన్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఐరన్ తగ్గుతుందో హిమోగ్లోబిన్ తగ్గుతుంది, దాంతో ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతుంది. సో బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నిటినీ మనము తగ్గించుకోవాలి అంటే ప్రివెంటివ్ మెజర్స్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్ అనమాట. ప్రెగ్నెన్సీ రాకముందే మనం ప్రాపర్ ప్లానింగ్లో ఉండాలి. మనం ప్లానింగ్లో ఉన్నప్పుడు ముందే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకొని హీమోగ్లోబిన్ ఎలా ఉందో చూసుకొని, ఒకవేళ హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉన్నట్టయితే ఐరన్ టాబ్లెట్స్ వాడాలా, ఐరన్ ఇంజెక్షన్స్ వాడాలా అనేది దాన్ని బట్టి మీ కన్సర్న్ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఐరన్ డైట్ వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి డైట్లో మెయిన్గా రెడ్ మీట్, పౌల్ట్రీ, ఫిష్, ఎగ్స్ ఇవన్నీ. అండ్ వెజిటేరియన్ ఫుడ్ చూసుకుంటే డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బీట్రూట్, గ్రీన్ పీస్, బీన్స్, జాగరీ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకు డైటరీ సప్లిమెంట్లో ఐరన్ అనేది వస్తుంది. ఐరన్తో పాటు మీరు ఎక్కువగా ఆరెంజ్ జ్యూసెస్, టొమాటో జ్యూస్ అంటే వైటమిన్ సి కలిగి ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉండి మీకు అనీమియా లాంటివి సిమ్టమ్స్ రాకుండా ప్రెగ్నెన్సీ అన్ఈవెంట్ఫుల్గా వెళ్ళి మీరు డెలివరీకి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా మంచిగా డెలివరీ వెళ్ళొచ్చు అన్నమాట. రక్తహీనత అనేది నిజానికి అధిగమించలేని పెద్ద సమస్యం కాదు. రోజు ఏదో ఒక ఆకుకూరను తప్పనిసరిగా తీసుకోవాలి. గర్భిణీ దశలో ఐరన్ లోపాన్ని నివారించే ఫోలిక్ యాసిడ్ మాత్రని తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే గర్భిణీల్లో రక్తహీనత అనేది ఉండదు. పాదాల్లో ఆనెలు చూడటానికి పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు, కానీ నడుస్తున్నప్పుడు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చెప్పులు లేకుండా నడిచేవారికి, షుగర్ జబ్బుతో బాధపడేవారికి పాదాల్లో ఆనెలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటి మీద బరువు పడినప్పుడు బాగా నొప్పి పెడుతూ ఉంటుంది. బరువు పడకపోతే మామూలుగానే ఉంటుంది. పాదాలపై బరువు అంతగా పడకుండా చూసుకుంటే ఆనెలు చాలా వరకు వాటంతటా అవే తగ్గిపోతూ ఉంటాయి. ఆనెలతో మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చికిత్స తీసుకోవాలి. పాదాల్లో ఆనెల గురించి, వాటిని తొలగించే చికిత్సల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆనెలు అంటే ఏంటి, ఎందుకు వస్తాయి? ఆనలు ఎవరైతే కంటిన్యూస్గా ప్రెషర్కి లోనవుతుంటారో, అంటే చెప్పు లేకుండా ఎక్కువ నడవటము, ఓవర్ వెయిట్ ఉండటము, ఎక్కువగా మెట్లు వాడటము, రాంగ్ ఫుట్వేర్ అంటే ఎక్కువ సాఫ్ట్ ఉన్న చెప్పులు వాడకపోవటము, లేదంటే ఎక్కువ బరువున్న పనులు చేయడం వల్ల ఈ ఆనలు ఏర్పడుతుంటాయి. ఎక్కువ ప్రెషర్ పడిన చోట స్కిన్ దానికంతటే ఒక చిన్న ముళ్ళలాగా తయారైపోయి హార్డ్ అవడం స్టార్ట్ అవుతుంటుంది. ఆ పాయింట్ తగిలినప్పుడు ఏదైతే లోపల ముళ్ళలాగా ఉందో నరాన్ని గుచ్చుకొని ఎక్కువగా నొప్పి దారితీయడం అంటూ జరుగుతుంటుంది. ఆనెలను ఎలా నివారించుకోవాలి? ఒకవేళ బరువు ఎక్కువ ఉంటే ఒక క్రమ పద్ధతిలో బరువు తగ్గించుకోవడం, ఇంట్లో ఉన్న మెత్తటి చెప్పులు వేసుకొని తిరగటము, నీళ్లు స్కిన్ డ్రై కాకుండా వాటర్ ఎక్కువగా తాగటము, ఇంకా ఎక్కువ మెట్లు వాడకపోవటము, వాకింగ్ అంటూ వెళ్తుంటే స్పోర్ట్స్ షూస్ వాడుకోవటం, లేదంటే ఎక్స్ట్రా సోల్ ఉన్న షూస్ వాడుకోవటం వల్ల ఈ ఆనల నుంచి మనం రాకుండా నివారించుకోవచ్చు. ఆనలు మన చిన్న చిన్న ఆనలు ఉంటే మనకి ఇంట్లో ఏదైనా ప్యూమెస్టోన్ ఏమైనా ఉంటే దాన్ని మనం స్కేలింగ్ చేసుకొని సల్సిలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ అనే లోషన్స్ మనకి డాక్టర్ సజెస్ట్ చేస్తుంటారు. అవి ప్రెగ్నెంట్ కానీ ఫీడింగ్ మదర్స్ కానీ చిన్నపిల్లలు ఉపయోగించకూడదు, మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. ఇది డైలీ నైట్ ఎక్కడైతే ఆనుందో అక్కడ వరకు చిన్న దాంట్లో బ్రష్ ఉంటుంది, అప్లై చేసుకొని అది డిజాల్వ్ అయ్యేంత వరకు వాడుకోవచ్చు. ఆనెలకు చికిత్స ఎలా ఉంటుంది? ఎలా ట్రీట్ చేస్తారంటే వాటికి క్రీమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఉండవు, కానీ అక్కడ వరకు అనస్థీషియా ఇచ్చి ఆ సైజ్ ఏదైతే ఆన్ ఉందో ఆ సైజ్ పంచెస్ ఉంటాయి డాక్టర్ దగ్గర. ఆ సైజ్ పంచ్ తోటి ఆన్ తీసేయడం వల్ల అది పర్మనెంట్గా మనకి క్యూర్ అవుతుంది అనిపిస్తుంది. సో మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంచి మాయిశ్చర్స్ యూస్ చేసుకొని స్మూత్ చెప్పులు కానీ, సాక్స్ కానీ, షూస్ కానీ వాడుకోవటం వల్ల, ఎక్కువగా అరికాళ్ళపై నడవకపోవటం వల్ల తగ్గిన ఆనలు మళ్ళీ రాకుండా ఉంటాయి. తరచూ ఆనెలు వస్తున్నప్పుడు ఏం చేయాలి?
కొందరికి ఆనలు ఎన్నిసార్లు తీసేసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. వాళ్ళు అది ఏమన్నా వాళ్ళకి అరికాలలో ఏవైతే బోన్స్ అలైన్మెంట్ ఉన్నాయో ఏమన్నా ఎక్స్రే కానీ చెక్ చేయించుకొని, ఒక అలైన్మెంట్ రాంగ్ ఉంటే ఆర్థోపెడిక్ డాక్టర్ ఒపీనియన్ తీసుకొని షూస్ కానీ లేదంటే ఏమన్నా ఆఫీస్ బేస్ ప్రొసీజర్ చేయించుకోవడం వల్ల ఆ బోన్ అలైన్మెంట్ మళ్ళీ ఈక్వల్గా రావడం వల్ల ఆనలు తిరిగి రాకుండా ఉంటాయి. ఆనెలకు నాటు వైద్యాలు మంచివేనా? కొంతమంది హోమ్ రెమెడీస్ కింద ఇట్లా బ్లేడ్ పెట్టి కోయటము, లేదంటే అగరబత్తి పెట్టి కాల్చడము, లేదంటే కొన్ని దారాలు ఉంటాయి దాంతో పెట్టి డ్రాగ్ చేయడం అంటూ చేస్తుంటారు. అవన్నీ కొందరికి వర్క్ అవుతాయి, కానీ చాలామందికి సెకండ్ ఇన్ఫెక్షన్స్కి దారితీస్తుంటాయి. ఇంకా ఆన పూర్తిగా పోకుండా ఇంకొంచెం కాంప్లికేట్ అవుతుంటూ జరుగుతుంటుంది. సో అవి రాగానే మనం హోమ్ ప్రికాషన్స్ కింద ఫ్యూమస్ స్టోన్ వాడుకొని మాయిశ్చర్స్ చూసుకొని ట్రై చేసి మనం ఏదైతే జీవన శైలిలో చేంజ్ చేసుకోవడం వల్ల చాలా వరకు ఆనలు తగ్గిపోతాయి. కాన్ క్యాప్స్ వాడుకోవడం వల్ల అవి కూడా తగ్గనప్పుడు డాక్టర్ సంప్రదించడం కరెక్ట్ పద్ధతి అని చెప్పొచ్చు. పాదాల్లో ఆనెలు ఉన్నప్పుడు ప్రత్యేకమైన మెత్తటి చెప్పులు వాడుకోవాలి. పాదాలపై బరువు పడకుండా చూసుకోవాలి. పాదాల్లో ఆనెలను మెత్తపరిచేందుకు ఇవాళ చక్కటి మందులు ఉన్నాయి. వీటితో కణజాలం మెత్తబడి ఆనెలు తగ్గిపోతాయి. అప్పటికీ ఫలితం లేకపోతే శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది. ఒక చిట్కా మీకోసం. చుండ్రుతో బాధపడుతున్నప్పుడు కరివేపాకును మెత్తగా నూరి దానిలో చెంచా ఆలివ్ నూనెను కప్పు పెరుగు కలిపి తలకు పట్టించండి. 20 నిమిషాల తర్వాత తలకు స్నానం చేయండి. తరచూ ఇలా చేస్తూ ఉంటే చుండ్రు బాధలు త్వరగా తగ్గిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.